నమస్కారం, బీటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. వేసవి ప్రణాళికపై డిజాస్టర్ మేనేజ్మెంట్, పంచాయతీరాజ్, మున్సిపల్, ఆరోగ్య శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష. రాష్ట్రంలో ఎక్కడ తాగునీటి ఎద్దడి కనిపించకూడదని సీఎం ఆదేశం. ఎండ వేడిమి సమాచారాన్ని మొబైల్ అలర్ట్స్ ద్వారా ఎప్పటికప్పుడు ప్రజలకి తెలియచేయాలని సూచన. తమ హయాంలో ఉచిత పంటల బీమాను రైతుల హక్కుగా అమలు చేశామని మాజీ సీఎం జగన్ వెల్లడి. కూటమి ప్రభుత్వం వస్తూనే బీమాను ఎత్తివేసిందని విమర్శ. రైతు భరోసా నిధులు ఇవ్వలేదని ఆరోపణ. తమిళనాడులోని జనసేన ఎంట్రీపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు. ప్రజలు కోరుకుంటే తమిళనాడులోకి జనసేన అడుగు పెడుతుందన్న పవన్. సినీ నటులు రాజకీయాల్లో గెలవటం అంత ఈజీ కాదని వ్యాఖ్య. విజయవాడ కోర్టు కాంప్లెక్స్ లో వినియోగదారుల కమిషన్ 2 బెంచ్ ని ప్రారంభించిన మంత్రి నాదెండ్ల మనోహర్. వినియోగదారులకి భరోసా కల్పించడానికి ఇది ఒక మంచి వేదిక అని స్పష్టీకరణ. రాష్ట్రంలోని ఏ ప్రాంతంలోనూ తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని తాగునీటి సమస్య కనిపించకుండా చూడాలని, అందుకు అనుగుణంగా అధికారులు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. వేసవి ప్రణాళికపై ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలో సోమవారం సమీక్ష నిర్వహించారు. సమ్మర్ యాక్షన్ ప్లాన్ పై డిజాస్టర్ మేనేజ్మెంట్, పంచాయతీరాజ్, మున్సిపల్, ఆరోగ్య శాఖల అధికారులతో సమీక్ష చేశారు. ఈ సందర్భంగా సీఎం నిర్దిష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఎండల తీవ్రతపై ముందుగా వివిధ విభాగాల నుంచి సమాచారం తెప్పించి ప్రజలను అప్రమత్తం చేయాలని డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులకు సీఎం సూచించారు. ఎండ వేడిమి సమాచారాన్ని మొబైల్ అలర్ట్స్ ద్వారా ఆయా ప్రాంతాల ప్రజలకు తెలియజేసి వారు ఎండల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. ముందస్తు జాగ్రత్తల ద్వారా వడదెబ్బ మరణాలు నివారించవచ్చని ముఖ్యమంత్రి అన్నారు. మార్కెట్లు, బస్టాండ్లు, కూలీ అడ్డాలు, ఇతర జన సమూహం ఉండే ప్రాంతాల్లో ప్రభుత్వ పరంగా చలివేంద్రాలు, మజ్జిగ కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. స్వచ్ఛందంగా చలివేంద్రాలు ఏర్పాటు చేసేవారికి ప్రభుత్వ శాఖల పరంగా సహకారం అందించాలని సూచించారు. 2014-19 మధ్య కూడా ప్రజలకు ఉచితంగా ప్రభుత్వం తరపున మజ్జిగ అందించామని, ఈసారి కూడా ఎండలు తీవ్రంగా ఉండే ప్రాంతాల్లో మజ్జిగ పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. పశువులకు నీరు అందించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో 35 కోట్లతో 12,138 నీటి తొట్ల నిర్మాణం చేపట్టాలని అన్నారు. కూటమి ప్రభుత్వం మనసున్న ప్రభుత్వం అనేది గుర్తెరిగి అధికారులు తమ ఆలోచనలను అమలు చేయాలని సీఎం అన్నారు. వేసవిలో పశువులు, పక్షుల దాహాన్ని తీర్చుకోవడానికి ఇబ్బందులు పడకుండా సాధ్యమైనంత వరకు నీటి సదుపాయం కల్పించాలని అన్నారు. గత ప్రభుత్వంలో ఉచిత పంటల బీమాను రైతుల హక్కుగా అమలు చేశామని మాజీ సీఎం జగన్ అన్నారు. కూటమి ప్రభుత్వం వస్తూనే బీమాను ఎత్తేసిందని, రైతు భరోసా నిధులు ఇవ్వలేదని జగన్ ఆరోపణలు చేశారు. 0 వడ్డీ రుణాలను ఎగ్గొట్టిందని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ లో అకాల వర్షం కారణంగా పులివెందుల నియోజకవర్గంలో పంట నష్టపోయిన అరటి రైతులను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోమవారం పరామర్శించారు. ఉదయం వైఎస్ఆర్ జిల్లా తాతిరెడ్డిపల్లికి జగన్ చేరుకున్నారు. వర్షాలకు దెబ్బతిన్న పంటను పరిశీలించారు. రైతులతో మాట్లాడి నష్ట వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తమ ప్రభుత్వ హయాంలో పంట బీమాను రైతుల హక్కుగా అమలు చేశామని చెప్పారు. రైతు భరోసా నిధులు క్రమం తప్పకుండా అందించామని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక పంట బీమాకు మంగళం పాడారని విమర్శించారు. గత ఏడాదికి చెందిన రైతు భరోసా నిధులను విడుదల చేయకుండా ఆపేసిందని మండిపడ్డారు. జనసేన పార్టీ విస్తరణపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజల కోరిక మేరకు జరగాలని ఉంటే తమిళనాడులో జనసేన ఖచ్చితంగా అడుగు పెడుతుందని ఆయన అన్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ మంచి వ్యక్తిని, ప్రత్యర్థులపై పగ తీర్చుకునే ఉద్దేశం లేని ఆయన ఉదార వైఖరిని అభినందించాల్సిందేనని చెప్పారు. పార్టీ పెట్టడం ముఖ్యం కాదని, దాన్ని నిలబెట్టుకోవడమే ప్రధానమని అన్నారు. రాజకీయాల్లో ఎంత ఓపిక అవసరమని చెప్పారు. సినీ నటులు రాజకీయాల్లో గెలవటం అంత ఈజీ కాదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ ఘనత కేవలం ఎన్టీఆర్ కు మాత్రమే సాధ్యమైందని చెప్పారు. పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అద్భుతమని కితాబిచ్చారు. తమిళనాడులో అన్నాదురై, ఎంజీఆర్ ను తాను ఆదర్శంగా తీసుకున్నట్లు తెలిపారు.
ఎన్టీఆర్, ఎంజీఆర్లకు వచ్చిన అవకాశం మరెవరికి రాలేదని చెప్పారు. మనమెంత పాపులర్, మన వద్ద ఎంత డబ్బుందనేది ముఖ్యం కాదని, మన ఐడియాలజీ ప్రజల్లోకి ఎంతవరకు వెళ్ళిందనేది ముఖ్యమని చెప్పారు. రాజకీయ రంగం అత్యంత కఠినమైనదని, ఇక్కడ అందరూ శత్రువులేనని పవన్ చెప్పారు. రాజకీయాల వల్ల వ్యక్తిగత జీవితం ప్రభావితమవుతుందని తెలిపారు. తమిళనాడులో విజయ్, పళనిస్వామి కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుందో లేదో తాను చెప్పలేనని అన్నారు. ఇరువైపుల ఓట్ల షేరింగ్ జరుగుతుందా అనేది కూడా అనుమానమేనని చెప్పారు. ఏపీలో టీడీపీ, జనసేన మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అయిందని అన్నారు. తమిళనాడులో టీవీకే, ఏఐఏడీఎంకే పార్టీ కార్యకర్తల మధ్య సమన్వయం కుదురుతుందో లేదో చెప్పలేమని అన్నారు. వినియోగదారులకి భరోసా కల్పించడానికి ఇది ఒక మంచి వేదిక అని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కన్స్యూమర్ల క్లబ్స్ ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. విజయవాడ కోర్టు కాంప్లెక్స్ లో వినియోగదారుల కమిషన్ 2వ బెంచ్ ను మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరితగతిన కేసులు పరిష్కరించే కార్యక్రమంలో భాగంగా 1,30,000 వినియోగదారుల కేసులు పరిష్కరించామన్నారు. డిజిటల్ అవేర్నెస్ పెంచుతామని, ప్రతి కాలేజీ స్థాయిల నుండి సదస్సు నిర్వహిస్తున్నామన్నారు. విజయవాడ బార్ అసోసియేషన్ నూతన బెంచ్ ఏర్పాటు చేయడం ఆనందించదగ్గ విషయమన్నారు. వినియోగదారులకు అన్ని రకాలుగా ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. వినియోగదారులు గతంలో మచిలీపట్నం వెళ్లాల్సి వచ్చేదని, నూతనంగా విజయవాడలో బెంచ్ ఏర్పాటు చేయడంతో వినియోగదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. మనస్ఫూర్తిగా విజయవాడ బార్ అసోసియేషన్ ను అభినందిస్తున్నామన్నారు. పరిరక్షణ చట్టం 1986 అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాష్ట్ర స్థాయి కమిషన్, అదేవిధంగా వివిధ జిల్లాలకు ఉన్న జిల్లా స్థాయి కమిషన్లు ఏర్పాటు చేయడం అనేది పౌర సరఫరాల శాఖ నుంచి వినియోగదారుల కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రతి జిల్లాలో కూడా వినియోగదారులకు భరోసా కల్పించడానికి, ఎక్కడైతే మోసపూరిత ప్రకటనల వలన, నాణ్యత లేని సరుకుల వలన వాళ్ళు ఇబ్బంది పడడం, సహజంగా అనేక సందర్భాల్లో వినియోగదారులకు ఉన్న హక్కుని ఉపయోగించుకోవడానికి కోసం ఇది ఒక అద్భుతమైన వేదిక. అయితే సమాచార లోపం వలన పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరికి సమాచారం అందించాలనే ఒక ప్రయత్నం మా శాఖ నుంచి మేము చేస్తున్నాం. ఇప్పుడే నేను కమిషనర్ గారు కూడా కోరాను, రాష్ట్ర వ్యాప్తంగా కన్జ్యూమర్ క్లబ్లు ఏర్పాటు చేయడం, వీలైతే పాఠశాలలోనూ కాలేజీల్లోనూ అందరికీ కూడా అవగాహన పెంచే విధంగా ఒక ప్రయత్నం రాబోయే రోజుల్లో చేస్తాం. దీంతో పాటు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ వినియోగదారుల విషయంలో మాత్రం రిడ్రెసల్ కానివ్వండి, గ్రీవెన్సెస్ కానివ్వండి చాలా బాగా రెక్టిఫై చేసే విధంగా ఈ కేసెస్ పరిష్కారంలో చొరవ చూపిస్తూ ఉన్నారు. దాదాపు 1,33,757 కేసులు నమోదైతే ఇప్పుడు వరకు ఆల్మోస్ట్ 1,30,000 కేసులు పరిష్కారం చేశారు. జిల్లా స్థాయిలో 50 లక్షల వరకు, రాష్ట్ర స్థాయిలో 2 కోట్ల వరకు ఎవరైనా వినియోగదారుడు వాళ్ళు నివసిస్తున్న ప్రాంతాల్లో గౌరవ కోర్టును ఆశ్రయించి సామాజిక బాధ్యతతో మలబార్ అందిస్తున్న సేవలు అభినందనీయమని సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ఏడాదికి భారతదేశ వ్యాప్తంగా 21,000 మంది బాలికల విద్యకు మద్దతుగా 716 కోట్ల రూపాయలను కేటాయిస్తున్నామన్నారు. ఆంధ్ర రాష్ట్రంలోని 142 కళాశాలలలో చదువుతున్న 1,928 మంది బాలికల విద్యకు మద్దతుగా ఆంధ్ర రాష్ట్రంలో ఈ స్కాలర్షిప్లు కార్యక్రమానికి గాను 1.67 కోట్లు కేటాయించిందని తెలిపారు. సోమవారం స్థానిక తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మలబార్ గోల్డెన్ డైమండ్ ఆధ్వర్యంలో విద్యార్థినులకు స్కాలర్స్ను సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 60,000 మందికి భోజనం ఏర్పాటు చేయడం స్ఫూర్తిదాయకమని అన్నారు. ఆడపిల్లలు పేదరికంతో చదువు ఆగిపోకూడదన్నారు. వ్యాపార దృక్పథం కాకుండా సమాజ సంక్షేమం కోరే మలబార్ సేవలను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మలబార్ గోల్డెన్ డైమండ్ సిరాజ్ పీకే, ట్రస్ట్ ఆఫ్ ఇండియా రిటైల్ హెడ్ తదితరులు పాల్గొన్నారు. యాక్టివిటీస్ ని చేపట్టింది మలబార్ గ్రూప్. సరే, ఇప్పుడు నేను కొన్ని కాలేజెస్ పిలుస్తాను. అలాగే గవర్నమెంట్ కాలేజ్, ప్లీజ్ గెట్ రెడీ. పనిగడ్డ జూనియర్ కాలేజ్ నుంచి మీరు కూడా వేదిక మీదకి వచ్చేయండి. గోల్డెన్ డైమండ్స్ అండ్ మలబార్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున
మళ్ళీ స్టార్ట్ ఓకే. అందరికీ నమస్కారం అండి. మలబార్ గోల్డెన్ డైమండ్స్ అండ్ మలబార్ చారిటబుల్ ట్రస్ట్ తరపున ఈరోజు మన విజయవాడలో స్కాలర్షిప్ ప్రోగ్రామ్ని జరగడం జరిగింది. ఈ స్కాలర్షిప్ ప్రోగ్రాంలో 1928 మంది స్టూడెంట్స్, ఆంధ్ర గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో చదువుతున్న స్టూడెంట్స్కి 1,60,00,000 స్కాలర్షిప్ని అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ముఖ్య అతిథులైన మినిస్టర్ ఫర్ హౌసింగ్, ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ పార్థసారథి గారు, అలాగే ఈస్ట్ కాన్స్టిట్యుయెన్సీ విజయవాడ ఎమ్మెల్యే గారైన గద్దె రామ్మోహన్ గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అలాగే అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. మలబార్ గోల్డెన్ డైమండ్స్ ప్రారంభించినప్పటి నుంచి కూడా మలబార్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున అనేకమైన చారిటబుల్ యాక్టివిటీస్ని ప్లాన్ చేస్తూ ముందుకు వెళ్తుందండి. అందులో భాగంగానే హౌసింగ్, విద్య, వైద్యం, ఆరోగ్యం ఇలాంటి ఇంపార్టెంట్ వాటిని ఎంచుకొని వాటిలో మా వంతు ప్రయత్నాన్ని మేము చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఎంపవరింగ్ ఎడ్యుకేషన్, ఎంపవరింగ్ ఉమెన్హుడ్లో భాగంగా ఈ సంవత్సరం ఎంటైర్ ఇండియాకి గాను 21,000 మంది స్టూడెంట్స్కి స్కాలర్షిప్స్ మేము గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ అవుతున్న అమ్మాయిలకి స్కాలర్షిప్స్ అందించడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఈ విజయవాడలో మనం ఈ కార్యక్రమం చేశాము. అలాగే ఎడ్యుకేషన్తో పాటు హంగర్ ఫ్రీ వరల్డ్లో భాగంగా ప్రతిరోజు 82 సిటీస్లో ఇండియాలో 60,000 మందికి మేము ఫుడ్ కిట్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది చేయడం జరుగుతుందండి. అలాగే మన ఆంధ్రలో చూసుకుంటే 4,200 మందికి పర్ డే మన ఎక్కడెక్కడైతే మా షోరూమ్స్ ఉన్నాయో ఆ షోరూమ్స్ అన్ని చోట్ల కూడా నెల్లూరు, విజయవాడ, ఏలూరు, గుంటూరు, ఇలా ఒంగోలు ఇలాంటి అన్ని షోరూమ్స్లో 4,200 మందికి ఫుడ్ కిట్స్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అలాగే మలబార్ గోల్డెన్ డైమండ్స్ ఇంతకుముందు చెప్పినట్టుగా క్షయవ్యాధి రోగులను గుర్తించి చికిత్సతో పాటు పౌష్టికాహారాన్ని అందిస్తున్నామని జిల్లా క్షయవ్యాధి నివారణ అధికారి జె ఉషారాణి అన్నారు. వ్యాధి నివారణపై ప్రజల్లో అవగాహన కల్పించి వ్యాధిని నివారించడం ద్వారా క్షయరహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని పాత ప్రభుత్వ ఆసుపత్రి వద్ద జిల్లా క్షయవ్యాధి నివారణ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన ర్యాలీని జిల్లా క్షయవ్యాధి నివారణ అధికారి జె ఉషారాణి, డిఎంఎన్హెచ్ఓ సుహాసిని, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఏ వెంకటేశ్వరరావులు ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ జె ఉషారాణి మాట్లాడారు. క్షయవ్యాధి నివారణ పట్ల ప్రజలలో అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందని చెప్పారు. జిల్లాలో ఇప్పటివరకు 10 చికిత్స కేంద్రాల ద్వారా 70,947 మందికి వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగిందని అన్నారు. గత ఏడాది 6,404 క్షయ వ్యాధిగ్రస్తులకి, ఈ ఏడాది ఇప్పటివరకు 1,324 మంది రోగులకి చికిత్స అందిస్తున్నట్లు తెలియజేశారు. నిక్రయ్ పోషణ్ యోజన పథకం ద్వారా వ్యాధిగ్రస్తులకి ప్రతి నెల 500 రూపాయలతో పాటు పౌష్టికాహారం అందిస్తున్నామని అన్నారు. రోగులకు అందించే 500 రూపాయల మొత్తాన్ని ఈ నెల నుంచి ప్రభుత్వం 1,000 రూపాయలకి పెంచడం జరిగిందని చెప్పారు. క్షయవ్యాధి సోకిన వారితో పాటు వారి కుటుంబ సభ్యులకి కూడా ముందస్తు జాగ్రత్త చర్యలో భాగంగా వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులను అందజేస్తున్నట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో 48 నిక్షయ్ మిత్రల్ని ఏర్పాటు చేసి 2,411 మంది రోగులకి ప్రతి నెల పౌష్టికాహార కిట్లను పంపిణీ చేస్తున్నట్లు ఆమె తెలిపారు. మనందరి పంతం టీబీ నశిస్తుంది. మనందరి పంతం మనం గణాంకాలు తీసుకుంటే 70,947 టెస్టులు చేస్తే అందులో 6,404 టీబీ వ్యాధి ఉన్నట్టు మనం కనుక్కున్నాము. మన గవర్నమెంట్ హాస్పిటల్లో, అలానే మన పిహెచ్సిలో అన్ని చోట్ల కూడా టెస్టులు ఫ్రీగా చేస్తారు. అలానే మందులు కూడా వాళ్ళకి కొన్నిసార్లు 6 నెలలు, కొంతమందికి మొండి క్షయ వ్యాధి ఉన్న వాళ్ళకి 8 నెలలు లేదా సంవత్సరంన్నర, ఇలాగ ప్రతి ఒక్క మందు కూడా మనం ఫ్రీగానే వాళ్ళకి మనం సప్లై చేస్తాం. అట్లానే నిక్షయ్ పోషణ యోజన కింద ప్రతి నెల 500 రూపాయలు, అలానే గత నవంబర్ 2024 నుంచి దాన్ని 1,000 రూపాయలకి పెంచారు. దాదాపు 2,88,00,000 అమౌంట్ అనేది డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ అనేది మనం ఎవరైతే టీబీ వ్యాధిగ్రస్తులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నిక్షయ్ పోషణ యోజన కింద అమౌంట్లు ఇవ్వడం జరిగింది. అలానే మనకి 48 మంది నిక్షయ్ మిత్రాలుగా ఎన్రోల్ అయ్యి ఈ టీబీ వ్యాధి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యూట్రిషన్ సపోర్ట్ కింద ఫుడ్ బాస్కెట్స్ అనేది ఇవ్వటం కూడా దాదాపు 2,118 మందికి న్యూట్రిషన్ ఫుడ్ బాస్కెట్స్ అనేది ఇవ్వటం జరిగింది. ఈ సంవత్సరం అయితే జనవరి నుంచి ఇప్పటి వరకు
2134 మందికి మనం టీబీ వ్యాధి ఉన్నట్టు కనుగొన్నాము. అట్లాంటి టీబీ వ్యాధిగ్రస్తులే కాకుండా వాళ్ళ కాంటాక్ట్స్ అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా స్క్రీనింగ్ చేసి వాళ్ళకి మనం టీపీటీ అంటే టీబీ ప్రివెంటివ్ థెరపీ అనేది ఇవ్వటం కూడా జరుగుతుంది. అదేవిధంగా మనకి కొత్తగా సైటీబీ అనే ఒక టెస్టింగ్ అనేది దొరికింది. ఇంతకుముందు మ్యాంటో టెస్ట్ అని చేసేవాళ్ళు, అదే పద్ధతిలో ఇప్పుడు కొత్తగా మనకి అవన్నీ సప్లై వచ్చింది గవర్నమెంట్ నుంచి. మనం కొత్త గవర్నమెంట్ హాస్పిటల్లో ఆ స్క్రీనింగ్ అనేది హెల్త్ కేర్ వర్కర్స్కి స్టార్ట్ చేశాము. అలానే త్వరలోనే ఎవరైతే టీబీ వ్యాధిగ్రస్తులు ఉన్నారో వాళ్ళ కాంటాక్ట్స్ అందరికీ కూడా ఆ సైటీబీ వైల్స్ని ఉపయోగించి టీబీ స్క్రీనింగ్ అనేది సందర్భంగా మనం ఇక్కడ ఓల్డ్ జీజీహెచ్లో జీజీహెచ్ సూపరింటెండెంట్ గారు వాళ్ళ అక్కడ నుంచి మనకి పల్మనాలజీ డిపార్ట్మెంట్, అలానే మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి టీబీకి సంబంధించిన టీబీ ప్రోగ్రామ్ ఆఫీసరు, అట్లానే వాళ్ళ స్టాఫ్, అట్లానే మా ఫీల్డ్ నుంచి అందరూ కూడా ఆశాలు ఏఎన్ఎంస్ అందరూ కూడా ఇక్కడ గ్యాదర్ అయ్యి ఈరోజు టీబీని ఎండ్ చేయాలి అనే ఉద్దేశంతో మేమందరం కూడా ఒక పబ్లిక్ అందరికీ కూడా ఒక అవేర్నెస్ చేస్తూ ఇక్కడ ర్యాలీ ఒకటి కండక్ట్ చేస్తున్నాం. అట్లానే ఇప్పుడు నర్సింగ్ స్టూడెంట్స్ వాళ్ళు స్క్రిప్ట్ కూడా వేస్తారు, ఒక డ్యాన్స్ కూడా దీని మీద ఫ్లాష్ మాప్ సాంగ్లో కూడా వేయడం జరుగుతుందండి. ముఖ్యంగా అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే చాలామంది టీబీ అంటే చాలా భయపడుతూ ఉంటారు. టీబీ అనేది భయం కాదండి. ఒకవేళ మీకేమన్నా 2 వారాల దగ్గు ఏదన్నా ఉండి కంటిన్యూస్గా రాత్రిపూట జ్వరం రావడం, రాత్రిపూట చెమట్లు పెట్టడం, అలానే బరువు అనేది తగ్గిపోవడం, ఇలాంటి లక్షణాలు ఏమన్నా గమనిస్తే వెంటనే మీ దగ్గరలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కానీ అలానే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో కానీ వెంటనే వచ్చి చూపించుకొని కళ్ళ పరీక్ష చేయించుకొని అక్కడ దాంట్లో ఏదన్నా కొంచెం ఏదన్నా మార్పు ఉంటే అట్లనే ఎక్స్రే కూడా తీసుకొని 6 నెలలు కరెక్ట్గా మందులు వాడితే ఏ విధమైన టీబీ జబ్బు కూడా నయమైపోతుందండి. మందులు మాత్రం ఖచ్చితంగా వాడాలి. చాలామంది మందులు స్టార్ట్ చేస్తారు కానీ తర్వాత బాగుందని ఆపేస్తారు, దానివల్ల మళ్ళీ టీబీ అనేది మళ్ళీ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఇది తెలుసుకోవాలి. ఆ విధంగా ప్రతి వాళ్ళు కూడా ఇది ఎక్కువగా మనకి ఏదన్నా కానీ పాజిటివ్ హెచ్ఐవి పాజిటివ్ ఉన్న వాళ్ళలో మెప్మా ఆర్పీల కాల పరిమితి సర్క్యులర్ రద్దు చేయాలని ప్రభుత్వం జీవో ప్రకారం చెప్పిన విధంగా 10,000 రూపాయల వేతనం ఇవ్వాలని మెప్మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ధనలక్ష్మి డిమాండ్ చేశారు. తక్షణమే ప్రభుత్వం తన సమస్యను పరిష్కరించాలని, లేని పక్షంలో మెప్మా ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. విజయవాడ ధర్నా చౌక్ నందు మెప్మా ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. సిఐటియు ఈ ధర్నాకి మద్దతు తెలపడం జరిగింది. ఈ సందర్భంగా మెప్మా రాష్ట్ర కార్యదర్శి కె ధనలక్ష్మి మాట్లాడుతూ మెప్మా ఆర్పీలకు ఉద్యోగ భద్రత కల్పించాలని, గ్రేడింగ్ విధానం రద్దు చేయాలని అన్నారు. జీవోలో చెప్పిన విధంగా 10,000 వేతనం ఇవ్వాలని, కూటమి ప్రభుత్వం మెప్మా ఆర్పీల కాల పరిమితి వెంటనే రద్దు చేయాలని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహిళల్ని పారిశ్రామికవేత్తలుగా తయారు చేస్తామని చెప్పారని, కానీ నేడు ఆయన ఏర్పాటు చేసిన మహిళా మార్టులు మూసివేసే దుస్థితి నెలకొందని అన్నారు. ఇలాంటి పరిస్థితిలో మహిళల్ని పారిశ్రామికవేత్తలుగా ఎలా తయారు చేస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వం మారగానే ఆర్పీలను తొలగిస్తున్నారని ఆరోపించారు. తక్షణమే ప్రభుత్వం తన సమస్యల్ని పరిష్కరించాలని, లేని పక్షంలో మెప్మా ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఆర్పీలకి కాల పరిమితి సర్క్యులర్ ని రద్దు చేయాలని, వేతనాలకు సంబంధించిన గ్రేడింగ్ విధానాన్ని రద్దు చేయాలని, ఫేస్ రీడింగ్ రద్దు చేయాలని, కనీస వేతనాల్ని చెల్లించాలని, 5 నెలల బకాయి వేతనాల్ని వెంటనే చెల్లించాలని, గ్రూప్ ఇన్సూరెన్స్ ఇవ్వాలని, అలాగే ఫేస్ రీడింగ్ ని రద్దు చేయాలనే డిమాండ్స్ సాధన కోసం ఈరోజు ఏపీ మెప్మా ఆర్పీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్ లో ధర్నా నిర్వహిస్తా ఉన్నాం. 5 ఏళ్లుగా వేతనాలు పెరగలేదు. కేవలం 8,000 రూపాయలు ప్రభుత్వం నుంచి చెల్లిస్తామని, ఎస్ఎల్ఎఫ్ నుంచి 2,000 తీసుకోమని ప్రభుత్వం జీవో ఇచ్చింది. కానీ గ్రేడింగ్ విధానం పెట్టడం వల్ల 3,000 నుంచి 6,000 లోపు మాత్రమే వేతనాలు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 10,000 రూపాయల వేతనం ఎవరికి రావడం లేదు. గ్రామ సంఘాల్లో కూడా డబ్బులు లేవు. అందుకనే మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం, 10,000 రూపాయల వేతనం ఇస్తానని చెప్పినటువంటి జీవో ఇచ్చినటువంటి ప్రకారం 10,000 రూపాయల వేతనాన్ని ప్రభుత్వమే చెల్లించాలని మేము కోరుతా ఉన్నాం. గత ప్రభుత్వం మహిళా మార్పుల పేరుతోటి పొదుపు మహిళల దగ్గర 100 రూపాయల నుంచి 200, 300 రూపాయలు కూడా కలెక్ట్ చేశారు. మహిళా మార్పులు పెట్టారు. ఆ రోజు మేము డబ్బులు ఇవ్వం,
మీరు ప్రభుత్వం నుంచే పెట్టుబడి పెట్టమంటే లాభాలు పంచుతామన్నారు. ఈరోజు విజయవాడ నగరంలోని రోడ్లను డ్రైనేజీ వ్యవస్థను అభివృద్ధి చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. సిఆర్డీఏ సహకారంతో ట్రాఫిక్ ను నివారించేందుకు నగర పరిసర ప్రాంతాలలో రోడ్లు వేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 4వ డివిజన్ శ్రీనివాస నగర్ బ్యాంకు కాలనీ ప్రాంతంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. ఈ సందర్భంగా 3, 4 రోడ్డు పనులకి కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ 85 లక్షల రూపాయలతో రోడ్లను నిర్మించేందుకు శంకుస్థాపన చేయడం జరిగిందని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 4వ డివిజన్లో ₹1 కోటి వెచ్చించి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని నగరాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. వర్షాలు పడిన సమయంలో డ్రైనేజ్ వాటర్ నిలిచిపోతుందని, ఆ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. సిఆర్డీఏ సహకారంతో నగర వెలుపల కూడా రోడ్లను నిర్మించేలా అధికారుల దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు. కార్యక్రమంలో 4వ డివిజన్ కార్పొరేటర్ సాంసరా మరియు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. నాలుగో డివిజన్లో ఇవాళ రోజున 81 లక్షల రూపాయలు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఈ 9 నెలల్లో సుమారు ₹1 కోటి పైగా ఇక్కడే శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. చాలా వర్కులు కూడా పూర్తవబోతూ ఉన్నాయి. దానికి తోడు విజయవాడ నగరానికి చాలా అవసరమైన చుట్టుపక్కల విజయవాడ నగరం చుట్టూ ఉన్న రోడ్లన్నీ కూడా డెవలప్ చేయడానికి సిఆర్డీ కమిషనర్ గారికి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆదేశానుసారం కమిషనర్ గారు మొన్న వచ్చి నన్ను ఎంపీ గారిని కూడా తీసుకువెళ్ళి మొత్తం చుట్టుపక్కల ఏ రోడ్లు మనకు అవసరమో ఒక సమీక్ష కోసం అధికారులతో కూర్చోవడం జరిగింది. దానికి అన్నీ కూడా మహానాడు రోడ్ ఎక్స్టెన్షన్, నిడమాన్ రోడ్డు వరకు, అదేవిధంగా అన్ని రోడ్లు, బల్లింవారి వీధి రోడ్డు, ఇలాంటి ప్రధానమైన రోడ్లన్నీ కూడా శాంక్షన్ చేయడానికి కమిషనర్ గారు సుముఖం వ్యక్తం చేశారు. తొందరలో నెల 15 రోజులు అవన్నీ కూడా ఒక లైన్కి వస్తాయి. దాంతోపాటు మనకు ప్రధానమైన సమస్య వర్షానికి నీరు వచ్చే సమస్య ఉంది ఇక్కడ చాలా చోట్ల. వాటన్నిటి కూడా డ్రైన్లు ఏర్పాటు చేసుకోవడానికి ₹150 కోట్ల సిఆర్డీ నుంచి మనకి డ్రైన్లకు ఇస్తున్నారు. దాంతోపాటు మరి ఎల్ఎన్టీ కంపెనీ గతంలో మిగిలిపోయిన పనులన్నీ కూడా చేయటానికి ఎల్ఎన్టీ కంపెనీ కూడా తొందరగా వస్తూ ఉంది. మనకి డ్రైన్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చాలా వరకు సమస్య ప్రాబ్లము కొంచెం కూడా సమస్య పోతూ ఉంది. ఈ ప్రధానమైన రోడ్లు, అండర్ గ్రౌండ్ ఈ సైడ్ డ్రైన్స్, వీటన్నిటికి కూడా నిధులు సమకూర్చుకుని ఎన్డీఏ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పల్లె ప్రాంతాల మీద, పట్టణ ప్రాంతాల మీద దృష్టి పెట్టి అనేకమైనటువంటి రోడ్లని బ్రహ్మాండంగా నిర్మించుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా విజయవాడ నగరంలో 4వ డివిజన్లో కూడా అనేకమైనటువంటి కాలనీల్లో సీసీ రోడ్ల నిర్మాణాన్ని వేగవంతంగా కూడా తీసుకోవడం జరిగింది. అనేకమైనటువంటి రోడ్ల నిర్మాణాన్ని కూడా సకాలంలో పూర్తి చేసుకుని కొత్త రోడ్ల నిర్మాణానికి కూడా ముందుకు వెళ్తూ ఉన్నాం. గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారం ఉండగా మరి ఇక్కడ శాంక్షన్ అయినటువంటి రోడ్లన్నింటినీ కూడా నిర్దాక్షిణ్యంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు కానివ్వండి, లేకపోతే ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన వాళ్ళు కానివ్వండి, అభివృద్ధిని అడ్డుకుంటా కూడా అనేక నిర్మాణాలని కొబ్బరికాయ కొట్టే స్టేజ్లో కూడా ఆపేయడం జరిగింది. అటువంటి రోడ్ల నిర్మాణాన్ని కూడా మేము సకాలంలో కూడా పూర్తి చేసుకొని ముందుకెళ్తా ఉన్నాం. పోతే ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వానికి విజయవాడ నగర ప్రజల తరఫున ఒకటి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి ప్రతి ఆర్థిక సంవత్సరం చివరిలో కూడా మరి ఆస్తి పన్ను మీద వడ్డీ రాయితీలు ఇవ్వటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నది. ఈ రోజుకు కూడా వేలాది కోట్ల రూపాయలు ఆస్తి పన్ను రూపంలో రావాల్సి ఉండగా కూడా వందలాది కోట్ల రూపాయల్లోనే వస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇది దృష్టి పెట్టేసి మరి వడ్డీ రాయితీలు ఆస్తి పన్నుదారులందరికీ కూడా ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేవిధంగా రానున్న కాలంలో విజయవాడ నగరపాలక సంస్థకు అందేటువంటి నిధుల్లో గద్దె రామ్మోహన్ రావు గారు, కేశినేని మరి శివనాథ్ గారి యొక్క సహాయ సహకారాలతో మరి ఈ ప్రాంతంలో స్టాప్ వాటర్ డ్రైన్స్ అన్నింటినీ కూడా నిర్మాణాత్మకం కూడా బ్రహ్మాండంగా. డిలిమిటేషన్ వలన రాష్ట్రానికి నష్టమా లాభమా అనేది సీఎం చంద్రబాబు తన అభిప్రాయాన్ని చెప్పాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. జనాభా లెక్కల ప్రకారం అయితే దక్షిణాది రాష్ట్రాల్లో సీట్లు తగ్గుతాయనే, దేశం ఐక్యంగా ఉండాలంటే జనాభా ప్రతిపాదికన డిలిమిటేషన్ చేయకూడదన్నారు. విజయవాడ బాలోత్సవ భవన్ నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన బీజేపీ ప్రాధాన్యం ఉన్న చోట స్థానాలను పెంచుకొని ఇతర రాష్ట్రాలకు నష్టం కలిగించే చర్యలు చేపడుతుందని ఆరోపించారు. ఈ అంశాలపై తెలుగు ప్రజలు గొంతుకు వినిపించారని, వైసీపీలా లేఖ రాయడమా లేదా ఎంపీలతో పార్లమెంటులో అభిప్రాయాన్ని తెలియజేయాలన్నారు. 26 తర్వాత జరగబోయే డీలిమిటేషన్ మీద జరిగినటువంటి
అఖిలపక్ష సమావేశానికి మన రాష్ట్రం నుంచి ఎవరు హాజరు కాలేదు. మాట్లాడుకొని ఉమ్మడిగా ఒక అభిప్రాయానికి వచ్చి గైర్హాజరయ్యారా అన్నట్లుగా ఉంది మన రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీల పరిస్థితి. ఇది మన రాష్ట్ర ప్రయోజనాలకి, ముఖ్యంగా మన రాష్ట్రం యొక్క ప్రాతినిధ్యం పార్లమెంట్లో తగ్గిపోవటానికి ఇది దారి తీస్తుంది. రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా, కేంద్రంలో మోడీతో దోస్తీ కోసం రాష్ట్ర ప్రయోజనాలని త్యాగం చేయదలుచుకున్నారా? తెలుగుదేశం, జనసేన, వైసీపీ పార్టీలు ప్రజలకు చెప్పాలని చెప్పి మేము కోరుతున్నాము. దక్షిణాది రాష్ట్రాల్లో, దక్షిణాదిలోనే కాదు, ఆ మాటకు వస్తే మొత్తం ఈ ప్రాతినిధ్యం తగ్గిపోతుంది అనుకున్నటువంటి రాష్ట్రాలు అందరూ ఏదో రకంగా ప్రాతినిధ్యం ఉంది. పక్కనున్న తమిళనాడులో అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ ఇద్దరు ఉప్పు నిప్పు అయినా సరే ఇద్దరు హాజరయ్యారు. తమిళనాడులో అన్నా డిఎంకే రోజు తన్నుకుంటున్నా ఇద్దరూ దాన్ని అపోజ్ చేస్తున్నారు. కేరళలో వామపక్ష పార్టీలు, కాంగ్రెస్ ఇద్దరూ దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ రకంగా అన్ని రాష్ట్రాల్లో అన్ని పార్టీలు ఒక తాటి మీదకి వచ్చి ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తున్నట్లు మాలల సంక్షేమ అభివృద్ధి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పెన్నెం సుధాకర్ తెలిపారు. కుల వివక్ష పోకుండా వర్గీకరణ చేయడం అన్యాయమని పేర్కొన్నారు. వివక్ష పూర్తిగా రూపుమాపిన తర్వాతనే వర్గీకరణపై ఆలోచించాలని ఆయన స్పష్టం చేశారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుత కూటమి ప్రభుత్వం మాల, మాదిగ సామాజిక వర్గాల మధ్య చిచ్చు పెట్టే విధంగా వ్యవహరిస్తుందని ఆయన విమర్శించారు. ఆర్టికల్ 341 ప్రకారం వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్న సుధాకర్ మాలల సంక్షేమ సంఘం వర్గీకరణను ఒప్పుకోదని తేల్చి చెప్పారు. మతాల గురించి మాట్లాడడం అని చెప్పి మీరును తిరుపతి లడ్డు గురించి వివాదం అధ్యక్షునిగా పెద్దలు నన్ను ఎంచుకునేందుకు నేను న్యాయం చేస్తానని చెప్తున్నాను. వచ్చేసి ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగం విరుద్ధం. ఆర్టికల్ 341 ప్రకారం వర్గీకరణ విరుద్ధం. కాబట్టి కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మార్చుకోవాలి. ఇప్పుడు ఏపీలో వర్గీకరణ చేయాల్సిన అవసరం లేదు. అన్నదమ్ములుగా కలిసి ఉన్న వారిని వర్గీకరణ పేరుతో గొడవలు పెట్ట చూస్తున్నారు. వర్గీకరణ చేసి ఎస్సీలలో ఉన్న వారు అనేకులు నష్టపోతారు. వర్గీకరణ చేసి ఎస్సీలో ఉన్న వారు అనేకులు నష్టపోతారు. మాలలకును అన్యాయము జరిగితే కూటమి ప్రభుత్వం పతనము కావడం గ్యారంటీ. దేశానికి వెన్నుముక్క రైతు అంటారు కదా, అలాగనే ఏపీకి వెన్నెముక రైతు అంటారు కదా, అలాగే ఏపీకి వెన్నెముక మాలలు. ఈ మాలలకు అన్యాయం జరిగితే ఎంత పెద్ద ప్రభుత్వమైనా సరే పతనం కావడం గ్యారంటీ. కాబట్టి ముందుగా మీరు అధికారంలోకి వస్తే చేస్తామని చెప్పిన హామీలు నెరవేర్చి చూపండి. తర్వాత వెనుకబడిన గ్రామంలో ఎన్నో ఉన్నాయి, వాటిని పట్టించుకునే వాడు ఒకడును లేడు. వెనుకబడిన గ్రామంలో హాస్పిటల్ లేవు, వెనుకబడిన గ్రామంలో స్కూల్స్ లేవు, సరైన వైద్యం లేదు, లక్షలాది మంది చనిపోతున్నారు, పట్టించుకున్న వాడు ఒకడును లేడు. సరైన సభాముఖంగా మేము తెలియజేయడం ఏమనగా నూతన కమిటీని మేము నియమించుకున్నాము. నూతన కమిటీ పేరు ఏమనగా మాలల సంక్షేమ అభివృద్ధి సంఘం. సుధాకర్ వర్గం నుంచి మేము ప్రెసిడెంట్ గారిని సుధాకర్ని ఎన్నుకున్నాము. ఇతర జాయింట్ సెక్రటరీ కానీ గౌరవ అధ్యక్షులు కానీ రాయలసీమ అధ్యక్షులు కానీ మేము నియమించుకున్నాము. అలాగనే మేము చేసే పనులలో ఏదైనా న్యాయం చేకూరించేంత వరకు అధికారుల దృష్టికి వెళ్ళి మేము మా పనులను మేము సద్వినియోగంగా చేసుకుంటాము. అలాగనే మా ఎస్సీ కులాలకు ఏదైతే రిజర్వేషన్లు ఉన్నాయో వాటిని మాకు ఉండేటట్టు చేయాలి. అలాగనే ఇప్పుడు మందకృష్ణ మాదిగా కలిసి కూటమి ప్రభుత్వం కలిసి ఒకటి చెప్తున్నారు, ఎస్సీ వర్గీకరణ చేయాలని. ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధం. సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ రాజీవ్ రంజన్ మిశ్రా గారు చెప్పారు. వారికి పిటిషన్ వేసినప్పుడు ఆర్టికల్ 141 ప్రకారము ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పారు. కావున రాజ్యాంగ విరుద్ధాన్ని మీరు
అమలు పరుస్తున్నారు. ఎందుకు అమలు పరుస్తున్నారు? రాష్ట్రంలో బీసీలు 52% ఉన్నారని, వాళ్ళకి 52% రిజర్వేషన్లు ఇవ్వాలని బహుజన సమాజ్ పార్టీ నాయకుడు మాజీ డీజీపీ పూర్ణచంద్రరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్ని రాజకీయ పార్టీలు బీసీలను మోసం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కులగణన లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో బీసీ జనాభా 52%గా తేల్చారని చెప్పారు. ఆ లెక్కల ప్రకారం బీసీలకు విద్య, ఉద్యోగాలలో, స్థానిక సంస్థల పదవులలో 52% రిజర్వేషన్లను ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. సమాజ్ పార్టీ తరఫున మన పాత్రికేయ మిత్రులందరికీ కూడా జై భీమ్, జై ఫులే. ఈ రోజున రాష్ట్రంలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సరే మా కులం ఎక్కువ, మా సంఖ్య ఎక్కువ అని ఒక రకమైన ఫేక్ ప్రచారం జరుగుతాం. అయితే మన రాష్ట్రంలో కనుక చూసుకున్నట్టయితే నితీష్ కుమార్ గవర్నమెంట్ మరి బీహార్లో కులగణన చేసి కులగణనకి ఆయన ఒక ఊపిచ్చిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో కులగణనకి శ్రీకారం చుట్టాడు. ఆయన ఏం చేశాడంటే ఈ కులగణనకి సంబంధించి జిల్లా కలెక్టర్స్ ఆధ్వర్యంలో మరి స్పెసిఫిక్ జీవోస్ ఇచ్చి సచివాలయ సిబ్బంది చేత రాష్ట్ర మొత్తం కులగణన చేయించాడు. దాదాపుగా కులగణన ప్రకారం ఈ రోజున బీసీలు శాతం 52% ఉంది. బీసీల్లో ఏ కులాలు ఎక్కువ ఉన్నాయని చూసుకుంటే యాదవ కులం అందరికన్నా ఎక్కువ ఉన్నారు, 26 లక్షల పైనే. సో ఈ రిపోర్ట్ మీకు రిలీజ్ చేస్తాం. కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పుష్పయాగం అత్యంత కన్నుల పండుగ నిర్వహించారు. విశేష సంఖ్యలో భక్తులు పుష్పయాగంలో పాల్గొని స్వామివారి కన్నులార వీక్షించి తరించారు. వివిధ రకాల పుష్పాలతో దేవదేవుణ్ణి అర్చించారు. రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్ ఆధ్వర్యంలో విజయవాడ ఏ కన్వెన్షన్లో 2 రోజుల పాటు నిర్వహించిన ఉదయాస్తమాన సేవలు అత్యంత వైభవంగా ముగిశాయి. సాక్షాత్తు తిరుమలలో జరిగే విధంగా శ్రీవారి సేవలను నిర్వహించారు. ఏ కన్వెన్షన్ ప్రాంగణాన్ని శ్రీవారి ఆలయాన్ని తలపించేలా తీర్చిదిద్దారు. ఉదయాస్తమాన సేవల్లో భాగంగా 2వ రోజున ఆదివారం ఉదయం 6 గంటలకి సుప్రభాత సేవ, కొలువు తోమాల సేవ, సహస్ర నామార్చన నిర్వహించారు. ఉదయం 10 గంటలకి తిరుప్పావడ సేవ, శ్రీవారి కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. సాయంత్రం 5 గంటలకి శ్రీవారి పుష్పయాగం సందర్భంగా వివిధ రకాల పుష్పాలతో శోభాయాత్ర నిర్వహించారు. పుష్పయాగం అనంతరం నిర్వహించిన ఏకాంత సేవతో ఉదయాస్తమాన సేవలు వైభవంగా ముగిశాయి. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ మిడ్ టౌన్ విజయవాడ అధ్యక్షులు గుడిపాటి కిషోర్, చైర్మన్ శ్రీనివాస్ బాలాజీ, కన్వీనర్ ఎడ్ల పార్థసారథి, క్లబ్ సెక్రటరీ బి సుందర్ రెడ్డి మాట్లాడారు. తిరుమలలో జరిగే విధంగా ఉదయాస్తమాన సేవలు నిర్వహించినట్లు తెలిపారు. తిరుమల శ్రీవారి సన్నిధిలో ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగే ప్రతి సేవను కనులారా వీక్షించాలనే ఉద్దేశంతో విజయవాడ ఏ కన్వెన్షన్లో 2 రోజుల పాటు ఈ సేవా కార్యక్రమాలు ఉచితంగా వీక్షించేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. శ్రీవారి సేవలతో పాటు భక్తులకి తిరుమల ప్రసాదాన్ని కూడా అందించామని వెల్లడించారు. భక్తులంతా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి సేవలో వీక్షించి తరించడం ఆనందంగా ఉందని అన్నారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు కాసుల బ్రహ్మం, సంపత్, వనమ గణేష్, చారుగుండ్ల రమేష్, నంబూరు జీవన్, నూలు కృష్ణారావు, తొండెపు ఉదయ్, గుర్రం రంజిత్, కొల్లిపర రాజేష్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ కలియుగమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఉదయాసేవలు మీ అందరికీ తెలిసిందే. రోటరీ మిడ్ టౌన్ విజయవాడ క్లబ్ ఆధ్వర్యంలో నిన్న ఇవాళ అంటే 22, 23 శని ఆదివారంలో ఉదయాస్త సేవలు తిరుపతి తరహాలోనే జరుపుకోవడం జరిగింది. దీనికి చైర్మన్గా బాలాజీ శ్రీనివాస్ గారు, అలానే కన్వీనర్గా ఎడ్ల పార్సాది గారు, అలానే కో చైర్మన్గా కాసుల బ్రహ్మం గారు, అలానే పవిత్ర రాజేష్ గారు, అలానే మా బత్తుల సుందరి సెక్రటరీ గారి ఆధ్వర్యంలో ఇంత పెద్ద కార్యక్రమం జరిగింది. ఈరోజు ఆఖరి రోజు పుష్పయోగం కార్యక్రమము. దాదాపు మా కమిటీ వాళ్ళందరూ ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం 8,000 నుంచి 10,000 మంది వరకు ఈరోజు ఈ పుష్ప కార్యక్రమంలో పాల్గొంటారు. కావున ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్దగా విజయవంతం చేసినందుకు విజయవాడ నగర ప్రజలకి, అలానే రోటరీ మిడ్ టౌన్ మెంబర్స్ అందరికీ మా రోటరీ మిడ్ టౌన్ తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నమస్కారం. ఈ నెల మార్చి 22, 23 తారీఖు రోటరీ మిడ్ టౌన్ తరపున తలపెట్టిన ఈ శ్రీనివాస కళ్యాణం ఎంతో 2 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగింది. ఈరోజు పుష్పార్చనతో క్లోజ్ అవుతుంది రాత్రి 10 గంటలకు. విజయవాడ ప్రజానీకం ఎంతోమంది మేము అనుకున్న దాని మీద డబల్
విజయవాడ ప్రజానికి మొత్తం వచ్చారు. ఈరోజు కళ్యాణానికి కూడా 1500 మంది వచ్చారు. నిన్న ఇవాళ ఎంతో అంగరంగ వైభవంగా ఏ కన్వెన్షన్లో ఈ కళ్యాణం జరిగింది. చాలా సంతోషంగా. గోవింద, అందరికీ నమస్కారము. రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్ తరపున మనము నిన్న ఈరోజు శ్రీ కలియుగైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి ఉదయాస్తమాన సేవలు నిన్న మార్నింగు ఉదయం 6 గంటల నుంచి సుప్రభాత సేవతో స్టార్ట్ చేసి నిన్న సాయంత్రం దాకా జరిపాము. అలాగే ఈరోజు మార్నింగ్ కూడా సేమ్ జరిగాము. కళ్యాణాలు ఇట్లా అన్ని కార్యక్రమాలు మనకి తిరుమలలో ఎలా అయితే జరుగుతాయో అలాగా కార్యక్రమాలన్నీ చేసాము. అలాగే ఇప్పుడు మనం పుష్పయాగం కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున చేస్తున్నాము. ఆల్రెడీ నిన్నటి నుంచి మనకి విజయవాడ నగర ప్రజలందరూ దర్శించుకొని భగవంతుని ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. అలాగే ఈ పుష్పయాగ కార్యక్రమం కూడా సక్సెస్ఫుల్గా జరుగుతుందని ఆశిస్తున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు పార్సారథి అండి. ఈ రోటరీ విజయవాడ మిడ్ టౌన్ నుంచి ఉదయాస్తమాన సేవలు నిన్నటి నుంచి కూడా దిగ్విజయంగా చేస్తున్నాము. విజయవాడ ప్రజలందరూ కూడా సోమవారం చోటాకి తరలి వస్తున్నారు. ఏ కన్వెన్షన్ సెంటర్లో నిన్న పొద్దునుంచి మన సుప్రభాతంతో మొదలయ్యి ఇవాళకి ఆదివారం సాయంత్రం పుష్పయాగం వరకు వచ్చాము. ఇప్పుడు పుష్పయాగం జరుగుతూ ఉంది. ఎంతో 2 టన్నుల పూలతోటి స్వామివారికి పుష్పయాగం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి దాదాపుగా 5000 నుంచి 6000 మంది వచ్చి తిలకిస్తారని మేము ఆశిస్తున్నాం. ఆల్రెడీ అందరూ వచ్చున్నారు. కలకలాడుతుంది ప్రాంగణం అంతా కూడా. అందరూ కూడా వచ్చి స్వామివారికి మీ సేవలు అందించి అలాగే మీరు కూడా దర్శనం చేసుకుని వెళ్ళవలసిందిగా మా రోటరీ మిడ్ టౌన్ విజయవాడ నుంచి అందరూ కూడా మా సభ్యులు విజయవాడ నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం జరగనున్న నేపథ్యంలో ప్రజల పక్షాన సిపిఎం 225 ప్రతిపాదనలు 11 ప్రశ్నలతో ముందుకు వెళ్లనుందని కార్పొరేటర్ బోయి సత్యబాబు తెలిపారు. నగరపాలక సంస్థ నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. విజయవాడ నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశంలో సిపిఎం ప్రజల పక్షాన నిలిచి పోరాటం చేయనుందని, వాటిలో ఆస్తి పన్ను, టిడ్కో ఇళ్ల గురించి ప్రస్తావించనున్నట్లు తెలిపారు. నాణ్యమైన మంచినీటి గురించి మాట్లాడనున్నట్లు తెలిపారు. చిరు వ్యాపార స్థలం అంశంను కూడా ప్రశ్నించనున్నట్లు, అలాగే ప్రజల పక్షాన సిపిఎం ఎప్పుడు పోరాడుతుందని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. విజయవాడ నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం 3 నెలలకు ఒకమారు జరిగే సమావేశం రేపు జరగబోతుంది. ఈ సమావేశంలో మొత్తం 225 ప్రతిపాదనలు అలాగే 11 ప్రశ్నలు ఉన్నాయి. వీటిలో సిపిఎంగా మేము విజయవాడ నగరానికి సంబంధించినటువంటి లక్షల మంది, వేలాది మంది ప్రజల యొక్క అంశాలని పొందుపరచడం జరిగింది. ముఖ్యంగా ప్రశ్నావళికి సంబంధించిన దాంట్లో ఈరోజు విజయవాడ నగరం మొత్తం ప్రజలందరినీ ఇబ్బందులు గురి చేస్తున్నటువంటి అంశం ఆస్తి విలువ ఆధారంగా ఆస్తి పన్నుల విధింపు. గత బీజేపీ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వాన్ని ఆదేశించడం, వారి ఆదేశాల మేరకు నగరపాలక సంస్థల మీద జీవో నెంబర్ 198 ఆధారంగా ఆర్డినెన్స్ రూపంలో కూడా వీళ్ళు నగరపాలక సంస్థల మీద పెద్ద ఎత్తున స్థానిక సంస్థల అభిప్రాయాలని గౌరవించకుండా వాళ్ళు రుద్దారు. దీని ఫలితంగా ఈరోజు విజయవాడ నగరంలో ఆస్తి పన్నులు చెల్లించలేక అనేక మంది దాని మీద పడుతున్న వడ్డీలు కూడా చెల్లించలేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో వీటిని మరి నూతనంగా వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం 9 నెలలు గడుస్తుంది. వీళ్ళు మేము సమీక్షిస్తాం, వీళ్ళు ఇంటి పనులు తీవ్రంగా బాధుడే అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఈ ఇంటి పనుల తగ్గింపు విషయం మీద 9 నెలలు గడుస్తున్నా ఎందుకని చర్యలు తీసుకోవట్లేదు? ఈ భారాలను తగ్గించేదానికి మీ ప్రభుత్వం ఆర్డినెన్స్ రూపంలో, జీవోల రూపంలో ఎందుకని మీరు జీవో జారీ చేయడం లేదని మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం. ఇదే అంశాన్ని మేము మరి 10/7/2024 విజయవాడ కౌన్సిల్ సమావేశంలో కూడా మేము ప్రతిపాదించాం. కౌన్సిల్ ఏకగ్రీవం కూడా ఆమోదించి వేసవి ప్రణాళికపై డిజాస్టర్ మేనేజ్మెంట్, పంచాయతీరాజ్, మున్సిపల్, ఆరోగ్య శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష. రాష్ట్రంలో ఎక్కడ తాగునీటి ఎద్దడి కనిపించకూడదని సీఎం ఆదేశం. ఎండ వేడిమి సమాచారాన్ని మొబైల్ అలర్ట్స్ ద్వారా ఎప్పటికప్పుడు ప్రజలకి తెలియచేయాలని సూచన. తమ హయాంలో ఉచిత పంటల బీమాను రైతుల హక్కుగా అమలు చేస్తామని మాజీ సీఎం జగన్ వెల్లడి. కూటమి ప్రభుత్వం వస్తూనే బీమాను ఎత్తివేసిందని విమర్శ. రైతు భరోసా నిధులు ఇవ్వలేదని ఆరోపణ. తమిళనాడులోని జనసేన ఎంట్రీపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు. ప్రజలు కోరుకుంటే తమిళనాడులోకి జనసేన అడుగు పెడుతుందన్న పవన్.
సినీ నటులు రాజకీయాల్లో గెలవటం అంత ఈజీ కాదని వ్యాఖ్య. విజయవాడ కోర్టు కాంప్లెక్స్ లో వినియోగదారుల కమిషన్ 2 బెంచ్ ని ప్రారంభించిన మంత్రి నాదెండ్ల మనోహర్. వినియోగదారులకి భరోసా కల్పించడానికి ఇది ఒక మంచి వేదిక అని స్పష్టీకరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.